ఈరోజు వచ్చేసి మా ఊరికి వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి మేము మా చేలలోకి వెళ్తున్నాం. ఇక్కడ చూస్తే మా అమ్మలు పిల్లలు అందరు వెళ్తున్నారు. అక్కడ మా తాత మన వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ దొంగక్క చెల్లెళ్ళు ఉన్నారు. అక్కడ ఒక దున్నపోతుంది. కాసేపట్లో మా యొక్క చేనుని మేము రీచ్ అవుతాము. ఇక్కడ చూస్తే ఒక దొంగ చెల్లి కనిపిస్తుంది. ఇక్కడ మేమైతే దారిలో ఉన్నాము. ఇదేదో చెక్క కుప్ప కాదు, చూసేనే అర్థం అవుతుంది. చెప్పాల్సిన అలా వచ్చి ఎందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతారు పని కాదని ఇక్కడ మేము వచ్చేసి బండి ఎక్కుతున్నాం. మేము ఇట్లా చేనుకి వెళ్ళాక మళ్ళీ మా చేను సైడ్ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి కుక్క పిల్లలు కూడా ఉన్నాయి, పక్కన పొయ్యి కూడా ఉంది. ఓకే లెట్స్ గో. మేము ఇప్పుడు వచ్చేసి బయలుదేరుతున్నాం. ఇక్కడ చూస్తే ఓవర్లోడ్ అయిపోయింది. నన్ను వచ్చేసి ఓవర్లోడ్ అయిపోయింది అని దింపేశారు. ఒంటరి పక్షిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆఖరికి మళ్ళీ నన్ను బండి ఎక్కిచ్చేసారు. ఇక్కడ చూసినట్లయితే చుట్టుపక్కల అంతా చేలగా అనిపిస్తున్నాయి. ఆ చేలు ఎప్పుడు వస్తుందా ఎదురుస్తున్నా. నువ్వు చేలు చెప్పండి ప్రతి ఒక్కటి చూపిస్తున్నావు కదా అనుకుంటారని నేను చూపిస్తున్నాను. చూసినట్లయితే ఇక్కడ మంచి మంచి చెట్లు, మంచి మంచి సీన్ అన్నీ కనిపిస్తున్నాయి. అలాగే ఒక పక్కన వచ్చింది అది. ఇక్కడ వచ్చేసి మంచి చెట్టు ఉంది, అంత బాగుంది. ఇక్కడైతే మేము మా చేలోకి ఇంకా ఎంట్రీ కాలేదు. ఎంట్రీ ఇచ్చినాకే వస్తున్నా అన్నీ దాడు మీద అనుకుంటున్నట్టు బాట వస్తుంది కదా, ఏదో కొనుక్కుంటూ అనుకుంటున్నాం. మనం వచ్చేసి పచ్చని చెట్లలో మధ్య ఏదో బాగుతూ ఉన్నాడు. వచ్చేసి మా అమ్మాలు ఇక్కడ బాగా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎందుకంటే పొలాలు బాగుంటాయి. మా నాన్నమ్మ ఊరు కూడా చాలా బాగుంటుంది. రెండు ఊళ్ళో బాగుంటాయి. సో మాకు రెండు ఇష్టమే, ఎందుకంటే రెండు దాళ్ళలో చేలు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మేము మా చేను అయితే ఎంట్రీ ఇచ్చేసాము. ఇక్కడ నుంచి బండి వెళ్ళలేదు కానీ బట్ ఎలాగో ట్రై చేస్తున్నాడు మా నాన్నగారు. ఎలా అర్థం కావట్లేదు. మేము వచ్చేసి ఇంకా దాదాపు మా చేను లోపలికి వచ్చేసాము. గైస్ ఇప్పుడు బోరు మూసేసాము. మీకు చూపిస్తాం. లెట్స్ గో. Let's at last we go to our village. పొలం